ఓకే. ఇక్కడ మనం ఈ అధ్యాయం అంతా చూసుకున్నట్లయితే సో యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ లోకం నుండి తను వెళ్ళవలసిన గడియ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడున్న శిష్యులందరిని పిలిపించి వారిని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడంటే అంతం వరకు ఆయన ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా అక్కడనే మనం ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ మనం చూడొచ్చు. ఇస్కరియోతు యూదా, అదేవిధంగా పేతురు. ఏమని యేసు ప్రభుని ఆయన పరిసయ్యులకు శాస్త్రులకు అప్పగించాలని ఆయన చెప్పి ఆయనతో వారి దగ్గర ఆ, డీల్ డీల్ మాట్లాడుకుంటాడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభు భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును తీసుకొని ఆ, అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని ఆయన నడుము కట్టుకొని ఈ శిష్యుల యొక్క పాదాలని ఒక్క ఒక్కొక్కరి పాదాలను ఆయన కడుక్కుంటూ వస్తున్నాడు. చూస్తే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతుంది యేసు ప్రభు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 12వ అధ్యాయము ఉమ్, నాలుగో నాలుగో వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ, యోహాను 12:4లో ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో దొంగి ఏముందంటే ఆ డబ్బు సంచి ఉందన్నమాట. ఆ డబ్బు వాసు సంచి సారీ, తన దగ్గర సారీ ఉంది. టు ఆ ఇంటరప్ట్. డబ్బు అతను ఆ, మధ్యలో మధ్యలో బ్రేక్ అవుతుంది. కుదిరితే నీ వీడియో ఆఫ్ చేయి. అప్పుడు ఇంకా క్లియర్ ఉంటుందా? యా, యా. హలో. వీడియో ఆన్ అయింది. ఒకసారి వీడియో ఆఫ్ చేస్తే మనకు వినిపిస్తుంది. ఓకే. వీడియో ఆఫ్ చేసి చేయాలి. ఆఫ్ చేస్తే క్లియర్గా ఉంటుందని. ఆ, లేకపోతే మధ్యలో బ్రేక్ అవుతుంది. ఓకే. 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 ఇక్కడ మనం 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త అక్కడ మరియ ఏం చేస్తుందంటే అత్తరును అత్తరును యేసు ప్రభు పాదాల మీద ఆ, పోసి ఆమె ఆ, ఆయన ఆయన పాదాలని తన వెంట్రుకల చేత కడుగుతుంది అనమాట. కడిగినప్పుడు ఆ, ఆమె సువార్త పని నిమిత్తమై నా భూస్థాపన నిమిత్తమై ఆమె ఇలా చేస్తా ఉంది అని అక్కడ యేసు ప్రభు సమాధానం చెప్తున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే యూదులు యూదులు యేసుని ఆ, అనేక సార్లు సనుక్కున్నారు, చంపజూచారు అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆరో అధ్యాయము ఆ, ఆరో అధ్యాయంలో యేసు ప్రభు నేనేమన్నా ఏం చెప్పాడు, నేను ఆలోచన ఆహారం అని అనేకులు అనేకుని సనిగినారు. అరే ఈయన ఎలా పరలోకం నుండి దిగి వచ్చాడు, ఈయన తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, ఈయన ఇక్కడే కదా పుట్టాడు అని చెప్పి అక్కడున్న యూదులు అనేక సార్లు సనుక్కున్నారు. అదేవిధంగా నా ఇష్టం యేసుప్రభు ఇంకా ఏం చెప్తూ వస్తున్నానంటే నా ఇష్టం నెరవేర్చుకుంటూ రాలేదు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్తూ మనం మత్తయి సువార్త 20:28 20 20:28లో మనం ఒక వచనం చదువుకున్నాము. అక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన అనేకుల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అనేకుల కొరకు ప్రాణముగా అని ఉంటుంది అనమాట. 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెనని చెప్పెను. ఇక్కడ దాని ముందు వచ్చినట్లయితే
నీ దాసుడై ఉండవలను. ఇదే మనం లూకాసు వార్త 22, 24, 27 నుంచి మనం చూడవచ్చు. లూకాసు వార్త 24, 22, 22 అధ్యాయం 24 నుంచి 27లో కానీ ఈ యొక్క యేసు ప్రభు తన శిష్యుల యొక్క పాదాలు కడిగేది ఉందనమాట. లూకాసు వార్తలో ఇంకా క్లియర్ గా ఉంటుంది. లూకాసు వార్త 22, 24 నుంచి 27. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లను. 26 వచనం. మీరైతే అలాగుండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలను, అధిపతి పరిచారకుని వలన ఉండవలను. గొప్పవాడేవాడు భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండు వాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. సో యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. అనేకుల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ, ఆ, ఈ ఈ సన్నివేశం మనం దేశంలో వార్త తన శిష్యుల యొక్క పాదాలు ఒక్కొక్కరి పాదాలు కట్టుకుంటూ వస్తూ పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు ఏమంటాడంటే 7వ వచనం, అందుకు యేసు 6వ వచనం సారీ, ఇట్లు చేయొచ్చుంది. ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా? ఒక్కొక్కరు శిష్యులు పాదాలు కడుగుకుంటూ వస్తున్నప్పుడు పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు ఏమంటున్నాడు, నువ్వు నా పాదాలు కడగడమా, అది కుదరదు అని చెప్పినప్పుడు యేసుప్రభు అంటున్న మాట అంటే ఏమంటే, ఇప్పుడు నేను చేసేది నువ్వు తెలుసుకో గనుక మరలా నువ్వు ఫ్యూచర్ లో తెలుసుకుందువు అని చెప్తూ, అలా అన్నప్పుడు నేను ఇప్పుడు నీ పాదాలు కడకపోతే నాతో నీకు పాలు లేదు అని చెప్పినప్పుడు, అలాగైతే నా చేతులు కాళ్ళు తల మొత్తం కడుగు ప్రభు అని చెప్పి పేతురు అంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే అనేకులకు ఆయన మాదిరిగా ఉంచిపోయాడు అనమాట. సో శిష్యుల పాదాలను కడగడం అనేది అంత, ఆయన లోక రక్షకుడుగా ఉండి అనేకులకు మాదిరిగా చూపించుకోవడానికి ప్రభువే మాదిరి. మనం శిష్యులు పాదాలు కడగడం అనేది అంత ఈజీ కాదనమాట. ఆయన చూసినట్లయితే పాదాలు కడుగుతాడు. ఆయన అప్పగించాలని అనుకున్నటువంటి ఇస్కరియోతు యూదా పాదాలను ఆయన కడుగుతున్నాడు. ఆయన ఎలా ప్రేమించున్నాడంటే మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి పాదాలని ఆయన కడుగుతున్నాడు. ప్రతి ఒక్కరి పాదాలు కడిగిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే, నేను మీకు చేసినది తెలిసినదా, నేనేం చేస్తున్నానో మీకు తెలుసున్నదా? మీరు ప్రభు బోధకుడు అని పిలుస్తున్నారు, అలాగే మీరును ఒకరి పాదాలు ఒకరు కడుగవలనని కడుగవలనదే, మీరు ఒకరి పాదాలు ఒకరు కడగవలనది అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేస్తుంది. యేసు ప్రభువే మాదిరి. ఆయన ఇంకొక సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఆయన శిష్యులకు ఆయన యోహాను అనేక మంది శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడంటే, ఈయన నా తన శరీరమును ఎలాగో తిని తను తిననీయగలదని ఒకరితో ఒకడు వాదించాడు. ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు, నా శరీరం తిని దాన్ని త్రాగువాడు జీవం గలవాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క సందర్భంలో ఈయన ఎలాగో నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగమంటున్నాడు, ఇది ఎలా కుదురుతుంది అని చెప్పి అనేక మంది శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోతారు అనమాట. అది అర్థం కాకుండా ఆయన శరీరం వల్లనే మనకు నిత్య జీవం కలుగునని వారు గుర్తించక అనేక మంది శిష్యులు, ఇక్కడ చూసుకున్నట్లయితే 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. సో ఎంతో మంది యేసు ప్రభు వద్దకు వచ్చారు, కానీ ఆయన చెప్పి చేశారంటే
వెళ్ళిపోయిన తర్వాత దాని కింద వచనాలు మనం చూసుకున్నట్లయితే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగారు. యేసు ప్రభు 12 మందిని ఏర్పాటు చేసుకొని వారి యొక్క పాదాలు కడుగుతున్నాడు. వారు ఆయన ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వస్తున్నారనమాట. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? పేతురు చెప్తున్న మాటలు, మేము ఎవరి యొద్దకు వెళ్తాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు కదా, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పింది. ఇక్కడ పేతురు పేతురుని గురించి చూస్తున్నాము, ఇస్కరియోతు యూదా గురించి చూస్తున్నాం. ఇస్కరియోతు యూదా ఈ 71 వచనం 6, యోహాను సువార్త 6:71. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. సో యేసు ప్రభువుకు తెలుసు ఇస్కరియోతు యూదా మనల్ని అప్పగించబోతున్నాడు అని చెప్పి. అయినా కానీ ఆ అందరి పాదాలు ఆయన కడుగుతున్నాడు. సో అందరి పాదాలు ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరి పాదాలు ఆయన కడుగి మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ఫైనల్ గా మనం చూసినట్లయితే ఒక వీడియోలో వింటూ విలియం బూత్ గారు సాల్వేషన్ ఆర్మీ మినిస్ట్రీని స్టార్ట్ చేశారు ఆయన. సో ఆయన దగ్గరకు ఒక లాయర్ అయిన యవనస్తుడు వచ్చి నేను మీతో పనిచేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆయన యొక్క ఒక 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వారిని వారి యొక్క ఆయన ఏం పని అప్పచెప్తారంటే, ఈయన గొప్ప లాయర్ కాబట్టి ఆ గొప్ప లాయర్ అయ్యండి ఏం పని ఇస్తాడో ఆశతో ఎదురు చూస్తున్నాడు. అక్కడ విలియం బూత్ గారు ఏమంటాడంటే, అయ్యా నువ్వు 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటా, వారి యొక్క షూస్ నువ్వు పాలిష్ చేయాలి, ఎర్లీ మార్నింగ్ వారి షూస్ నువ్వు పాలిష్ చేయాలి అన్నప్పుడు టక్కర్ అనే అతను ఫస్ట్ లో నేనేంది షూస్ వాష్ చేయడం అనేది ఏంది అని చెప్పి తన మనసులో అనుకుంటాడు, బయటికి చెప్పడు. అక్కడ అలా ఉండుకొని ఆ రాత్రి దేవుడు ఆయన్ని దర్శిస్తాడు. దేవుడు దర్శించి నేను శిష్యుల పాదాలను కానీ అనేక పాదాలను నేను యేసుప్రభు అప్పుడు టక్కర్ అనే అతను రియలైజ్ అయ్యి, సో అక్కడ 2 years ఉండే స్టూడెంట్స్ యొక్క షూస్ పాలిష్ చేయడానికి పనిచేస్తాడు. అప్పుడు విలియం బూత్ గారు ఆయన చేసిన పని టక్కర్ గారు భారతదేశానికి వచ్చి ఇక్కడ 5,000 సంఘాలు స్థాపించాడు. చూడండి ఎంత ఆశ్చర్యం కదా. ఆయన యేసు ప్రభు యొక్క సేవను గుర్తించాడు. అక్కడ తాను నేల మట్టుకు ఆయన తగ్గించుకుని జీవించడం వలన ఇండియాకు వచ్చి 5,000 సంఘాలు ఆయన స్థాపించున్నాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని నేను గురించి చెప్పేసి నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. హెన్రీ మార్టిన్ అనే అతను ఇంగ్లాండ్ లో జన్మిస్తాడు. ఆయన వచ్చి 1781, 1812 ఈ మధ్య కాలంలో ఆయన వెరీ తక్కువ ఏజ్ లోనే భూమి మీద ఉన్నాడు అనమాట. 31 yearsకే భూమి మీద ఉంటున్నాడు. ఆయన వచ్చి ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చి ఇండియాకి ఎప్పుడు వస్తారంటే 18th centuryలో 1806లో ఇండియాకి వచ్చేటప్పటికి ఆయన హిందీ, ఉర్దూ, బెంగాలీ ఈ భాషలు నేర్చుకొని వాటిని బైబిల్లో తర్జుమా చేస్తారు. అది కాకుండా ఇండియా 1806లో ఇక్కడ ఉండి ఆయన సేవ ఇరాన్కి వెళ్తాడు. ఇరాన్కి వెళ్ళి 1810లో ఆయన పర్షియా భాష, అరబిక్ భాష నేర్చుకొని అక్కడ కొత్త నిబంధనను ఆ భాషలో అనువదిస్తాడు. అక్కడ నుంచి అర్మేనియా వెళ్తాడు. అర్మేనియా వెళ్తూ 1300 కిలోమీటర్లు ఆయన గుర్రం మీద వెళ్తాడు. గుర్రం మీద వెళ్ళి ఆయన శరీరం సహకరించగా ఆయన 31 yearsకే చనిపోతాడు. సో ఇక్కడ మిషనరీ లైఫ్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళని ఎంతో ఇక హెన్రీ మార్టిన్ అనే ఆయన సో దేవుని వాక్యం మీద ఎక్కువ ఆధారపడి జీవించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆయన ఒక ప్రార్థన యోధుడుగా మనం చూస్తున్నాం అనమాట.
సో యేసు ప్రభువే మనకు మాదిరి. యేసు ప్రభుకున్న వినయం మనం కలిగి జీవించుటకు ప్రభు సహాయం చేయలాగున ఒక చిన్న ప్రార్థనతో నేను దీన్ని ముగించాలను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా, మీరు మాకు మాదిరి అయినారు. మీకు కలిగి ఉన్న వినయం మేమందరం కలిసి దేవానికి దశలో మేము మీరే మా అందరి సహాయం చేస్తూ రమ్మని సమస్త అంత మహిమ ప్రభావం నీకే అర్పిస్తూ ఆ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రభా, వారి స్టడీస్ విషయాల్లోనూ వారు చేస్తున్న రీసెర్చ్ విషయాల్లో మీరే సహాయం దయచేస్తురండి ప్రభా. దేవా, మీరు చేస్తూ వచ్చిన అనేక మేలును బట్టి నీకు వందనాలు. ఈ శిలువ ధ్యానాల్లో మేము ప్రభా మిమ్మల్ని గూర్చి ఎక్కువ తెలుసుకొని ప్రభా మేము ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డలుగాను మిమ్మల్ని ఎక్కువ ప్రేమించగలుగుటకు మీరే మాకు సహాయం దయచేస్తారు. మరి ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమె.